ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఆ లీలాదేవి మన్మధుని హృదయమున రతీదేవిలాగానే రాజసింహాసనం యొక్క ప్రక్కన అమర్చబడినటువంటి ఒక కనకమయమైనటువంటి సింహాసనాన్ని అధిరోహించింది. ఆ తర్వాత మునుపట్లాగానే ఉన్నటువంటి రాజన్యులైనటువంటి గురువులను, స్త్రీలను, స్నేహితులను, సభాజనాన్ని అందరినీ కూడా, బంధువులను కూడా చూచి లీలాదేవి మునుపటి అట్లుగానే అన్నీ ఉండటం గాంచి పరమ ఆనందాన్ని పొందింది. అంతేకాదు ఒక్క మహారాజు తప్ప అందరూ జీవించే ఉన్నారు అని దృఢపరుచుకున్నది అని శ్రీ వశిష్ఠ మహానీయులు ఏ విధంగా అంటే ఈ విషయాన్ని గురించి ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇత్తం వినోదయామీదం దుఃఖదం చిత్తం అత్యలం బోధయిత్యేంగి తైర్భూపానాస్థానాదుత్తితాదశ. అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఏమని చెప్తూ ఉన్నారు? లీలాదేవి తెలివి తెచ్చుకొని దుఃఖితమైనటువంటి ఆమె చిత్తాన్ని మరి ఆనందంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది అని ప్రయత్నం చేస్తూ సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా, రాజులకి తెలియజేసింది. నాకు దుఃఖముగానే ఉన్నప్పటికీ కూడా నేను దానిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పి సభ యందలి రాజులందరికీ తెలియజేసింది. చేసి సభలో నుండి లేచింది. ప్రవిశ్యాంతః పురం భర్తుః పార్శ్వేంతః పురం మండపే వివేశ పుష్పగుప్తస్య చింతయామాస చేతస. అక్కడ నుండి ఆమె అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఆ అంతఃపురంలోకి వెళ్ళి ఆ పద్ముని యొక్క మహారాజు శరీరాన్ని, కళేబరాన్ని పుష్పాలతో కప్పబడి ఉంచబడినటువంటి చోటునికి వెళ్ళి ఇలా ఆలోచన చేస్తూ ఉన్నది. అహో విచిత్ర మాయయమేతే స్మత్పురమానవాః బహిరంతరవద్దేశే తత్ర చేహ చ సంస్థితాః తాళీతమాలహింతాళా మాలితా గిరయోవ్యమి యథా తత్ర తదేహాపి బతమాయయేయ యమాతత. ఓహో మాయ ఎంత విచిత్రమైనది! ఈ పౌరులందరూ కూడా భర్త యొక్క స్థూల దేహ ప్రక్కనే, అంటే దేహం ప్రక్కనే, ఆ కళేబరం ప్రక్కనే ఉన్నట్లుగానే మరి చిదాకాశంలో కూడా ఆమె ఎప్పుడైతే బ్రహ్మమునందు లీనమయ్యడానికి సాధన యందు, సమాధి స్థితి యందు కూర్చొని అక్కడ చిదాకాశమును చూసినప్పుడు అక్కడ సూక్ష్మదేహంతో కూడా వీరంతా అక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ తాళవృక్షము, తమాల వృక్షము, హింతాలాది మొదలైన వృక్షాలతో ఉన్నటువంటి పర్వత శ్రేణిని, అంటే పర్వతాల యొక్క వరుసలను, సమూహాలను ఎలా చూసిందో దానిని ఆమె చిదాకాశంలో కూడా చూసింది. నేను అక్కడ చూశాను కదా, ఆదర్శేంతరర్బహిశ్చైవ యథా శైలోనుభూయతే బహిరంతశ్చిదాదర్శే తదా సర్గోనుభూయతే. అద్దములో వెలుపల కూడా, అద్దము లోపల వెలుపల కూడా ఒకేలాగా కనబడుతూ ఉంటుంది. ఏంటది? ఏ వస్తువైనా కూడా. అలాగే కొండ అనేటువంటిది అంత పెద్ద కొండ అయినా కూడా అద్దంలో సుస్పష్టంగా ఉన్నట్లుగానే, మరి బయట కూడా ఒక్కలాగానే ఉన్నట్లుగానే, అలాగే చిదాకాశంలో కూడా మరి వెలుపల కూడా ఈ సృష్టి అంతా ఒకే తీరుగా కనబడుతూ ఉన్నది. తత్ర భ్రాంతిమయ సర్గః కస్యాత్కః పారమార్థికః ఇది పృచ్ఛామి వాగీసామభ్యచ్యుక్త మభ్యక్తోచ్యమ సంశయం. వీటిలో చిదాకాశంలో చూసింది భ్రాంతియా
లేక చిదాకాశానికి వెలుపల ఉన్నటువంటి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటిది భ్రాంతియా? ఏది పారమార్థికము, ఏది భ్రాంతి? ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని ఆమెకు ఇక వాగ్దేవి అంటే సరస్వతీదేవి ద్వారా నేను ఈ సందేహాన్ని తీర్చుకుంటాను అని ఆమె తలపోసింది. తలపోసి ఇతి నిశ్చిత్య తాం దేవి పూజయామాస సా తదా దదర్శ చ పురః ప్రాప్తాం కుమారీ రూపధారిణీం భద్రాసనగతాం దేవీముపవిశ్య పురోగత పరమార్థ మహాశక్తిం లీలా పృచ్ఛద్భువి స్థిత. ఇలాగా ఆలోచన చేసి లీలాదేవి ఆమె ఆ వాగ్దేవి అయినటువంటి సరస్వతీమాతను ఆరాధించింది. అప్పుడు ఆ వాగ్దేవి ఆ గీర్వాణి మాత కుమారి రూపంలో, పాప రూపంలో రూపాన్ని ధరించి మరి లీలావతి రాణి దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు లీలాదేవి మరి మహాశక్తి స్వరూపిణియకు సరస్వతీదేవిని ఏం చేసింది? భద్రాసనము, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆసనాన్ని వేసి దానిపైన కూర్చుండబెట్టి లీలాదేవి తాను క్రింద కూర్చుండి ఆ మహాదేవిని ఇలా ప్రశ్నిస్తోంది. అనుకంప్యస్య నో దేవి భజంత్యుద్వేగముత్తమాః త్వయైవం కిల సర్గాదౌ స్థాపితా స్థితిరుత్తమా తదిదం యత్పురః పృచ్ఛామి పరమేశ్వరి తద్బ్రూహి త్వత్కృతో నూనం సఫలో మేస్త్వనుగ్రహః. అప్పుడు రాణి అయిన లీలావతి ఈ విధంగా అడుగుతుంది. ఓ దేవి పరమేశ్వరి, నీవు సృష్టి ప్రారంభమునందు స్థాపించినటువంటి మర్యాదను గురించి నాకు మిక్కుటమైనటువంటి సందేహం కలిగింది. దానిని గురించి నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న చేయుచూ ఉన్నాను. తెలియపరిచినట్లయితే నా యందు మీకు ఉన్నటువంటి దయ సఫలమే అని నేను తలుస్తాను అని ప్రార్థించి అస్యాదర్శో జగన్నాంనః ఖాదవ్యధిక నిర్మలః యస్య యోజన కోటీనాం కోటయో వయవో మనాక్ నిస్సంది తవచో జ్యోతిర్ఘనో మృదు సుశీతలః అవేత్య చిదితి ఖ్యాతో నామ్నా నిర్భిత్తిరగ్రతః. జగత్తు అనే అర్థము ఆకాశము కంటే కూడా నిర్మలమైనది. మరి దీని యందు కోటి యోజనాల విస్తీర్ణత కలిగినటువంటి దృశ్యాలు కూడా క్షుద్రాలై వికారముగా కనిపిస్తూ ఉన్నవి. దీనినే వేదోక్తాలైనటువంటి అంటే వేదంలో చెప్పబడినటువంటి ఏ మహావాక్యాలైతే ఉన్నవో అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, మరి అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అనేటువంటి మహావాక్యాలు ఏమని చెప్పినవి అంటే ఇదంతా కూడా జ్యోతిర్మయమని, సూక్ష్మమని, శీతలము అని ఈ యొక్క మహావాక్యాలు, వేదాంతర్గతమైనటువంటి మహావాక్యాలు ఈ విధంగా నిర్దేశిస్తూ ఉన్నాయి. ఇది నిరావరణమైనది. దీనిని ఏది ప్రకాశింపజేయజాలదు. ఇదే అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది అని కదా వేదాలు చెప్పడం కూడా. దిక్కాల కలనాకాశ ప్రకాశ నియతిక్రమాః యత్రేమే ప్రతిబింబంతి పరాంపరణితి గతాః త్రిజగత్ ప్రతిబింబా శ్రీ బహిరంతశ్చ సంస్థితాః తత్ర వై కృత్రిమా కాస్యాత్కాశౌ వా స్యాద కృత్రిమా అని చెబుతూ, అంతేకాదు ఇదే అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. దిక్కులు, కాలములు, ఆకాశము సర్వము కూడా దీని నుండియే అంటే ఈ చిదాకాశము నుండియే ప్రకాశిస్తూ ఉన్నవి. నియతి దీని వలననే నియమించబడుచూ ఉన్నది. వస్తువులన్నీ కూడా దీని యందే ప్రతిబింబించి లీనములవుతూ ఉన్నవి. ఈ త్రిభువన ప్రతిబింబలక్ష్మి ఏ జగత్ సంబంధమైనటువంటి ప్రతిబింబం చిదాకాశము నుండి ఉత్పన్నమైనదో అది దాని యందే ప్రతిబింబించి దాని యందే లీనమవుతుంది. ఈ త్రిభువనాలు కూడా ప్రతిబింబలక్ష్మి త్రిభువనాల నుండి ఏ ప్రతిబింబించిందో లక్ష్మి అన్నప్పుడు ఐశ్వర్యము ఏదైతే వ్యాపకత్వము కలిగి ఉన్నదో అది ఈ చిదాదర్శనమును వెలుపలను కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ రెంటిలో ఏది కృత్రిమము, ఏది వాస్తవము అని లీలాదేవి అడిగింది. అప్పుడు దేవి ఇలా చెప్తూ ఉన్నది. అకృతిమత్వం సర్గస్య కీదృశం వద సుందరి కీదృశం కృత్రిమత్వం సా.
స్యాద్యద్యదావత్ కథయేతి మే. శ్రీదేవి ఈ విధంగా చెప్తూ ఉన్నది. సృష్టి యందు మరలా కృత్రిమమని అకృత్రిమమని అనడానికి ఏమున్నాయో నీవు నాకు చెప్పు లీలా అని అడిగింది. అసలు సృష్టి యావత్తునందు కూడా ఏది కృత్రిమము ఏది సహజము అనేటువంటి ఉన్న విషయాలను గురించి నువ్వు అడుగుతున్నావు కదా. ఏది కృత్రిమం ఏది సత్యము ఏది అసత్యం అని అడిగావు కదా. ఏది సత్యము ఏది అసత్యము ఏమున్నాయి ఈ సృష్టి యందు అవేంటో నువ్వు నాకు చెప్పు అని శ్రీదేవి మాత అడిగినప్పుడు ఆ లీలావతి రాణి ఇలా అంటూ ఉన్నది. యదాహమిహ తిష్టామి త్వం చ దేవి స్థితాంబికే అసావ కృత్రిమ సర్గ ఇతి దేవేసి వేద్మ్యహం యత్రాధునా సభర్తా మే స్థిత సర్గ సకృత్రిమ అహం మన్యే యతః శూన్యో దేశకాలాద్యపూరక. అప్పుడు లీలా రాణి ఏమంటుంది అంటే, మాత ఓ దేవేసి నీవు నేను కూడా ఇక్కడ ఉన్నాం. ఇది అకృత్రిమ సర్గము అంటే ఇది సహజమైనటువంటి సర్గము అని అంటూ, మరి ఇప్పుడు నా భర్త ఇప్పుడు ఉండినటువంటి రీతిని కృత్రిమ సర్గం అనే కదా, కల్పించబడినటువంటి సర్గము కల్పిత సృష్టి అనే కదా భావించుచున్నాను. ఎలాగంటే అది శూన్యము, దేశానికి కాలానికి పరిచ్ఛిన్నత్వానికి కూడా కలిసి ఉన్నది అని అడిగినప్పుడు శ్రీదేవి మాత ఏమంటున్నారు, కృత్రిమ సర్గాన్న కదాచన జాయతే నహి కారణతః కార్యముదేత్య సదృశం క్వచేత్. అమ్మవారు ఏమంటున్నారు అంటే అకృత్రిమ అంటే సహజమైన సృష్టి నుండి కృత్రిమ సృష్టి అనేది ఉత్పన్నం కాదు. ఎలాగంటే కారణము నుండి విజాతీయమైనటువంటి కార్యం ఎన్నడూ ఉత్పన్నం కాదు కదా. కారణము ఒకటైతే దానికి సంబంధమైనటువంటి కార్యమే జరుగుతుంది అంటే సజాతీయమే. ఇక్కడ కారణం ఒకటైనప్పుడు వేరొక కార్యం అనేటువంటిది ఉత్పన్నం కాదు కదా. అలాగే సహజమైనటువంటి సృష్టి నుండి కృత్రిమమైనటువంటి సృష్టి అనేటువంటిది ఎప్పటికీ ఉత్పన్నం కాదు అని శ్రీదేవి చెప్పారు. అప్పుడు రాణి లీలా ఇలా అంటోంది, దృశ్యతే కారణాత్ కార్యం సువిలక్షణం అంబికే అవ్వాం వాదాతుమసక్త మృద్ఘుటస్థ సజ్జంతస్పదం తదాస్పదం. అప్పుడు లీల ఏమంటుంది అంటే, అంబా కారణము కంటే కూడా విసదృశములైనటువంటి కార్యాలు ఉత్పన్నములు అవుతాయి అని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఏ విధంగా కారణము కంటే వేరైనటువంటి కార్యాలు జరిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి ఏ విధంగా అంటే దానిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఘటకారణమైనటువంటి మృత్తిక నీళ్ళల్లో ముంచడానికి వీలు పడదు. ఏ విధంగా కుండను తయారు చేయటానికి ఉపయోగపడేటువంటి మట్టి, అది ఆ మట్టిని నీళ్లతో ముంచితే ఏమవుతుంది, నీళ్ళల్లో కరిగిపోతుంది. మరి ఘటమైతే నీళ్ళల్లో ముంచటానికి సరిపోతుంది. అది మట్టే ఇది మట్టే, కానీ కుండగా తయారు చేసి దాన్ని కాల్చిన పిమ్మట దానితో నీళ్లు ముంచినా కూడా ఆ ఘటము నీళ్ళల్లో కలవదు, కలిసిపోదు. అలాగే ఇక్కడ అదే ఆ కుండకి ఆ ఉత్పన్నం కావటానికి కారణమైనటువంటి మట్టి, ఆ మట్టిని నీటి యందు ఉంచితే ఏమవుతుంది, కరిగి నీళ్ళల్లో లీనమైపోతుంది అని శ్రీలీలా చెప్పగా అప్పుడు శ్రీదేవి మాత ఏమంటున్నారు అంటే, సంపద్యతే హి యత్కార్యం కారణై సహకారిభి ముఖ్య కారణ వైచిత్ర్యం కించిత్యత్రావలోక్యతే వదతద్భర్తృసర్గస్య కిం పృథివ్యాదిషు కారణం తద్భూమండలతో భూతిర్జాత తత్ర వరాననే. మరి సహకారి కారణం నుండి కలిగేటువంటి కార్యము ముఖ్యమైనటువంటి కార్యము కంటే ఒకంత విజాతీయమై కనపడుతుంది, కానీ అది విజాతీయం కాదు. నీ భర్త ఇక్కడ ఒక తీరుగాను అక్కడ మరొక తీరుగాను ఉండడానికి కారణమేమైనా ఉన్నదా అంటే, పృథివ్యాది పంచభూతాలు అంటే పృథివీ మొదలుకున్నటువంటి ఏ పంచభూతాలు అయితే ఉన్నవో, పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటివి ఏవైతే ఉన్నవో అవి నీ భర్త యొక్క సృష్టికి కారణాలు కావని గ్రహించు. ఎందుకు అంటే అక్కడ ఉన్నవి అవే ఇక్కడ ఉన్నవి అవే అని చెబుతూ, ఓ పుత్రి
అని ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. గతం చేతిది ఉడ్డీయ కుతస్యాదిహ పూతలం సహకారీణి కానివా కారణాన్యత్ర కారణే కారణానామ భావేపి యోదేతి సహకారిత తత్పూర్వ కారణాన్నాన్య సర్వే నేత్యను భూయతే. కాబట్టి ఇక్కడ సృష్టికి కారణాలు కానే కావు. ఏంటవి? ఈ పంచమహాభూతాలు నీ భర్త యొక్క సృష్టికి కారణాలు కావు అని మొదట నువ్వు గ్రహించాలి. అంతేకాదు ఓ పుత్రి, ఇక్కడ జన్మించి మరి అక్కడికి వెళ్ళాడంటావా? లేకపోతే ఈ భూమండలం అంతా ఎక్కడ ఉన్నది? ఈ భూమండలము అక్కడికి వెళ్ళిందా? అక్కడ వెళ్ళకపోతే అనురూప సృష్టి అనేటువంటిది ఎలా సంభవిస్తుంది? నీవే చెప్పు. మరి నీ భర్త పుట్టుకు యందు భిన్నత్వాన్ని కల్పించడానికి సహకారి కారణం అనేటువంటిది ఉన్నదనుకుంటున్నావేమో. లేదు. అందువలన తెలిసేదేంటంటే అన్యమైనటువంటి ఇతరమైన కారణం లేకుండా జన్మించేదానికి పూర్వపు సృష్టుల యందలి ఏ కామ కర్మ వాసనలైతే ఉన్నవో అవే కారణాలగుచూ ఉన్నవి అని శ్రీదేవి అంటూ ఉన్నారు లీలావతితో. రాణి లీలావతి ఒకంత ఇంగితం తెచ్చుకొని దుఃఖితమైనటువంటి చిత్తాన్ని నేను దాన్ని వినోదింపజేయాలి అనుకుంటున్నాను అని సభలో ఉన్నటువంటి రాజులందరికీ తెలియజేసి సభ నుండి లేచింది. లేచి అక్కడి నుండి అంతఃపురంలోకి వెళ్ళి ఆ పద్మమహారాజు యొక్క కళేభరాన్ని పుష్పాలతో కప్పబడి ఉంచబడినటువంటి చోటుకు వెళ్ళి ఇలా ఆలోచన చేస్తూ ఉన్నది. మాయ ఎంత విచిత్రమైనది! ఈ పౌరులందరూ కూడా భర్త యొక్క స్థూలదేహము ప్రక్కనే ఉన్నట్లే మరి చిదాకాశమున కూడా సూక్ష్మదేహమును కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ చూద్దామా, తాళతమాల హింతాలాది వృక్షాలతో కూడినటువంటి పర్వత సమూహాలను గాంచినట్లుగానే అక్కడ కూడా నేను చూశాను వీటిని. అద్దములో వెలుపల కూడా, అద్దము లోపల వెలుపల కూడా కొండ ఒకే మాదిరిగా కనబడినట్లుగానే ఈ చిరాకాశమునందు వెలుపల కూడా సృష్టి అనేది ఒకే తీరుగానే కనబడుతూ ఉన్నది. వీటిలో ఏది భ్రాంతి, ఏది పారమార్థికము అనే విషయాన్ని నేను వాగ్దేవిని ఆరాధించి తెలుసుకొని ఈ సందేహాన్ని నేను తీర్చుకుంటాను అనుకుని ఇలా చింతించి ఆమె వాగ్దేవిని ఆరాధించింది. అప్పుడు కుమారి రూపాన్ని ధరించి ఆమె రాణి లీల దగ్గరకు వచ్చింది. లీలాదేవి మహాశక్తి స్వరూపిణి యొక్క సరస్వతీదేవిని ఒక భద్రమైన ఉన్నతాసనం మీద కూర్చుండజేసి తాను క్రింద కూర్చుండి ఇలా ప్రశ్నిస్తోంది. దేవి పరమేశ్వరి, నీవు సృష్టి ప్రారంభం నుండి స్థాపించినటువంటి మర్యాదలను గురించి నాకు కుటంగా ఉన్నటువంటి ఒక సందేహం కలిగింది. దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలియపరిచారనుకోండి, నా యందు మీకున్నటువంటి దయ సఫలమైంది అని నేను తలుస్తాను. జగత్తు అనే అద్దము ఆకాశం కంటే నిర్మలము కదా. దీని యందు 1,000,000 యోజనాల విస్తీర్ణత కలిగిన దృశ్యాలు కూడా క్షుద్రాలయ్యి అంటే వికారంగా కనిపిస్తూ ఉన్నవి. దీనిని వేదోక్తాలైనటువంటి ఏ మహావాక్యాలైతే ఉన్నవో అవి ఇదంతా కూడా జ్యోతిర్మయమని, సూక్ష్మమని, శీతలమని కూడా నిర్దేశిస్తూ ఉన్నవి. ఇది నిరావరణము అంటే దీనిని ఏది కూడా ఆవరించలేదు, దీనిని ఏది ప్రకాశింపజేయలేదు. ఈ చిదాకాశమే మిగతా వాటినన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. దిక్కులు, కాలాలు, ఆకాశము దీని నుండే ప్రకాశిస్తూ ఉన్నవి. నియతి దాని వలననే నియమింపబడుతూ ఉన్నది. వస్తువులన్నీ కూడా దీని యందే ప్రతిబింబించి లీనములగుచూ ఉన్నవి. ఈ త్రిభువన ప్రతిబింబ లక్ష్మి ఈ చిదాదర్శనమాన్ని వెలుపల కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ రెంటిలో ఏది కృత్రిమమో ఏది వాస్తవమో అని అడుగగా అప్పుడు శ్రీదేవి మాత సృష్టి యందు మరలా లీలా కృత్రిమమని, సహజమని అనేటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే అవేంటో నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు లీలా అంటోంది, ఓ దేవేసి, నీవు నేను ఇక్కడ ఉన్నాం. ఇది సహజమైనటువంటి సృష్టి అని చెప్పవచ్చు. నా భర్త ఇప్పుడు ఉండినటువంటి రీతిని కృత్రిమ సర్గము అంటే కృత్రిమమైనటువంటి సృష్టే కదా అని నేను భావిస్తున్నాను. ఎలాగంటే అది శూన్యమైనది, దేశానికి కాలానికి పరిచ్ఛిన్నమైనటువంటిది అని
లీల చెప్పగా అప్పుడు శ్రీదేవి మాత ఏమంటున్నారు అంటే, అకృత్రిమ అంటే సహజమైన సృష్టి నుండి కృత్రిమ సృష్టి అనేటువంటిది ఎప్పటికీ ఉత్పన్నం కాదు. ఎందుకంటే కారణం ఏదైతే ఉంటుందో ఆ కార్యము కూడా అలాగే ఉంటుంది, కానీ కారణానికి భిన్నమైనటువంటి విజాతీయ కారణం అనేటువంటిది ఎప్పుడు ఉత్పన్నం కాదు అని చెప్పారు. అప్పుడు లీల అంటోంది, అంబా, కారణం కంటే వేరైనటువంటి కార్యాలు చాలానే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే అలాంటివి చాలా దృష్టాంతాలు ఉన్నాయి. ఎలాగంటే మరి కుండ కారణానికి మూలమైనటువంటి మట్టి నీటనే ఉంచారనుకో, అవన్నీ ఏమవుతుంది, మరి నీటిలో ఉంచడానికి అది తగదన్నమాట. నీటిలో ముంచితే ఏమవుతుంది, నీరులో ఆ మట్టి కలిసి లీనమైపోతుంది. అదే ఘటానికైతే తగుచున్నది కదా. ఎందుకు, ఘటము అంటే కుండ కూడా మట్టితోనే తయారు చేస్తారు, కానీ ఆ కుండను నీటితో ముంచితే నీరు బయటకు వస్తుంది, అంటే అది నీటిలో లీనం కావట్లేదు. అంటే కుండను ఆ మట్టిని కుండగా చేసి దాన్ని కాల్చినప్పుడు మట్టి కంటే వేరు రూపం దాలుస్తున్నది కదా అని శ్రీలీల అడిగింది. అప్పుడు ఆ శ్రీదేవి ఇలా చెప్తూ ఉన్నారు, సహకారి కారణం నుండి కలిగేటువంటి కార్యం ముఖ్య కార్యం కంటే కూడా, ముఖ్యమైనటువంటి కారణం కంటే కూడా ఒకంత వేరుగా ఉన్నట్లు కనబడుతూ ఉన్నప్పటికీ అది కాదు. అయినా కూడా నీ భర్త ఇక్కడ ఒక తీరుగా అక్కడ ఒక తీరుగా ఉండడానికి తగినటువంటి కారణం ఏమైనా ఉన్నదా చెప్పు. పంచభూతాలు ఏవైతే ఉన్నవో అవి నీ భర్త సృష్టికి కారణాలు కావు అని నువ్వు గ్రహించాలి. ఎలాగంటే, ఓ పుత్రి, ఇక్కడ జన్మించి అక్కడికి వెళ్ళాడంటావా, లేకపోతే ఈ భూమండలము ఎక్కడ ఉన్నది ఇదే ఒకవేళ అక్కడికి వెళ్ళిందంటావా? అలా కూడా కాకుండా అక్కడ కలగకపోతే మరి ఈ అనురూప సృష్టి ఎలా సంభవిస్తుందంటావు? నీ భర్త యొక్క పుట్టుక యందు భిన్నత్వాన్ని కల్పించేటువంటి ఏ సహకారి కారణమైతే ఉన్నదో అది లేనే లేదు. అందువలన తెలిసేదేమిటి అంటే, వేరే కారణం లేకుండా జన్మించేదానికి పూర్వమైనటువంటి సృష్టిల్లో ఉండేటువంటి అంటే వాని యొక్క గత జన్మ పూర్వజన్మ కర్మ వాసన ఏదైతే ఉంటుందో అదే కారణమవుతూ ఉంటుంది అని శ్రీదేవి మాత చెప్పారు అని శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.